టేస్ట్ చేయి. కమ్మ వాసన వస్తుంది. నీకు వస్తుందా తేజ? మంచి టెంపుల్ స్మెల్ వస్తుంది. స్పూన్ తీసుకో. కాలుతుంది ఇక అయితే ఇది లైట్గా ఊదుకుంది. కాలుతుంది బెల్లం. ఏంటంటే స్వీట్స్ ఎక్కువ కాలుతాయి. బా కమ్మగా అంత బాగుంది. మీరు చేసుకున్నాక ఏంటంటే మీరు నమస్తే మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. శ్రావణ మాసం అయితే వచ్చింది కదా, ఇప్పుడు ఇవన్నీ అయితే శుక్రవారం రోజు. ఎందుకంటే మన ప్రసాదాలు అయితే వరలక్ష్మి వ్రతంకు ప్రతి ప్రసాదం కూడా మీకు పెడతా. ఏంటంటే ఇక కంటిన్యూగా వస్తుంటాయి చూడుండ్రి. ఇక మీరు ఏ రోజు చేసుకుంటారన్నా శుక్రవారం మనము సంతోషమాత అంటున్నాం వరలక్ష్మి వ్రతము ఏ రోజు చేసుకుంటారు అన్నది ఇక ఇన్ని వారాలకు చేసుకుంటాం అన్నది ఉడుకుంటుంది. ఇక విషయం ఇక ఏంటంటే ప్రతి ప్రసాదం కూడా మీకు కంటిన్యూ జరుగుతుంటుంది, కంటిన్యూగా వస్తుంటాయి ప్రసాదాలు అన్నీ కంటిన్యూగా వస్తుంది. లాస్ట్ ఏంటంటే మొత్తం లాస్ట్ దాకా చూడండి ఎట్లా చేస్తా ఏం చేస్తా. కమ్మతనంలో ఇప్పటి వరకు ఎవరు చేయలేరు కావచ్చు. ఈ బెల్లపన్నం అంటే అంత బాగుంటుంది. ఇక నేను అట్లా చేసుకుంటాం, ఇట్లా తింటాం. ఎప్పుడైనా దేవునికి పెట్టుకొని ఈ గ్లాస్ తీసుకుంటున్నా. మీరు ఎంత తీసుకుంటారు అన్నది మీ ఇష్టం. ఏ గ్లాస్తో తీసుకుంటే ఆ గ్లాస్ తోటి నేను కొలతలు అయితే చెప్తా. ఇదే గ్లాస్ తోటి అన్ని కొలతలు చెప్తా. ఇదే గ్లాస్ తోటి ఇక బెల్లమైనా మీరు చక్కెర వేసుకుంటే చక్కెర, బెల్లం అయితే బెల్లం. ఏంటంటే ఇక బెల్లంతో ఎక్కువ చేసుకుంటాము బెల్లపన్నం అంటే విషయం. వాటర్ ఇట్లా కడుక్కుంటారు మంచిగా. మేమైతే ఎప్పుడు తినకపోతే అప్పుడు మా అత్తమ్మ అనేది ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు బెల్లపన్నం వండుకొని తింటుండే. ఆమె ఇక అంటే విజయ తిందాం నువ్వు మంచిగా అంటావు అంటుండే. ఇక అట్లా వండుకొని తింటుంటిమి. ఇక దేవుళ్ళకి గుడక మనము శుక్రవారం దేవునికి అని ఇట్లా అని అట్లా అని రకంగా చేసుకున్నప్పుడు కూడా మనము ఇక బెల్లపన్నం కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే శ్రావణ మాసంలో అమ్మవాళ్ళకు బెల్లపన్నం ఇక ప్రతి ప్రసాదం కూడా మీకు వస్తుంది. ఏమేం చేస్తా అన్నది చూడుండ్రి. ఇప్పుడు కాదు చెప్పుడు కాదు, వచ్చిన కొద్ది చూడు. బియ్యం ఇప్పుడైతే బియ్యం నానబెట్టుకున్నా. ఒక అర్ధగంట నానాక ఇది ఎట్లా ఉడికించుకుంటా ఎట్లా చేస్తా అన్నది మీకు చూపిస్తా. మనల్ని ఉన్నది ఆ రకంగా చేస్తా, ఈ రకంగా చేస్తా, ఇదొక రకంగా. ఈ టేస్ట్ అన్నది ఓ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇక మనము రేపు తింటామా ఎల్లుండి తింటామా అసలు ఖరాబ్ అయ్యే అవకాశమే ఉండదు. అంత బాగుంటుంది. ఇక దీన్ని ఎట్లా చేస్తా అన్నది ఆనకం బట్టి బెల్లమేసి అన్నము బెల్లపన్నం కదా అని అట్లా కాదు, ఇది వేరే డిఫరెంట్ చూడుండ్రి మీరు. ఇప్పుడు బెల్లపన్నంకు ప్రసాదాలకు పాలతోటి వండుతున్నా. ఎట్లా వండుతున్నా చిక్కటి పాలు. ఇవి చిక్కటి పాలు. నేను కొలతలు కూడా చెప్తున్నా. ఇక మీరు తక్కువ పోసుకోవాలని తక్కువ ఉడక పోసుకోవచ్చు, మీ ఇష్టం మీద అది విషయం. అని నేను కాచి చల్లార్చింది చక్కెర పాలు ఒక గరం పెట్టిన. ఇక గరం పెట్టకుంటే ఎట్లుంటుంది, మళ్ళీ టైం బాగా అవుతుంది కదా అని గరం పెట్టేసిన. పచ్చిపాలు ఉంటే ఇట్లనే గరం పెట్టుకోవచ్చు, ఏముంది. 2 కొలతలు కరెక్ట్గా చెప్తున్నా. చిక్కడి పాలు కమ్మగా అవుతుంది. కమ్మగా కావాలంటే ఇట్లా. ఇక ఎందుకంటే ఇక మనము చిక్కడి పాలతోటి ఎట్లా ఉడుకుతుందా ఉడకదా అని అనుకోకూడదు. ఉడుకుతుంది, రైస్ మంచిగా ఉడుకుతుంది. ఉడకబెట్టుకోండి. 3 చిక్కడి పాలు. ఇవి ఇట్లా చిక్కడి పాలతోటి అబ్బా తిన్న సంబరం ఉంటుంది. మనము 3 రోజులు తింటామా. ఇక 4 గ్లాసులు చిక్కడి పాలు. మనకు ఇంతకుముందు చేసింది అది వేరే రకంగా చేసిన, ఇది ఒక రకంగా. మొత్తం పాలతోటి వండుతున్నా. పరమన్నం అంటాం, బెల్లపన్నం అంటాం. 2 గ్లాసులు వాటర్ పోస్తా. ఈ 1 గ్లాస్ పోసిన, ఇంకొక గ్లాస్ పోస్తా. 4 గ్లాసుల పాలు అయితే 2 గ్లాసుల వాటర్. కొలత చెప్తున్నా చిక్కడి పాలకు. మనం నీళ్ళు పోసినవి అయితే మనం నీళ్ళు ఎక్కువ పోయకూడదు. మంట ఎక్కువ పెట్టుకుందాం. ఇక్కడనే ఉండి మనము మరిగేటప్పుడు మనము బియ్యం ఎట్లా వేసుకుంటామో ఎట్లా వేసుకుంటాం. ఇక ప్రతి ప్రాసెస్ చూడండి. ఇక అన్నీ ముందే ఎప్పుడు కాదు, ఇక మీకు చేసుకుంటేనే చూపిస్తాం. ఇది సరేనా? గరం కానీ గరం అయినాక మసలాలే పాలు.
మసిలేదంట మనం ఇప్పుడు ఎసరు పెడితే రైస్ కేసరి పెడితే ఎట్లా ఉంటుంది అట్లా. ఇప్పుడు ఏంటంటే వరలక్ష్మి వ్రతాలు కదా, ఇట్లా ప్రసాదం ఇట్లా అబ్బాయి ఎట్లా చేసిర్రు, ఇది కమ్మగా ఉంది, అమృతం లాగా తింటే అమృతం తిన్నాము అన్నట్టుగా ఉండేటట్టు ఉంటుంది. ఏంటంటే పరమన్నము బెల్లపన్నము, మేమైతే తెలంగాణ బెల్లపన్నం అంటాము, మీరు పరమన్నం అంటారు, మేము కూడా అంటాము. ఇక అన్నీ ఇక నాది మోటి భాష ఇది విషయం, సరేనా? పాలు మసులుతుండగా ఇవన్నీ స్పూన్ పెట్టినా. ఇప్పుడు ఒక లక్షలు కనబడుతుందా మీకు? నానబెట్టుకున్నా, గంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు, నాకు అర్ధ గంట అయినా నానబెట్టుకోవచ్చు, మన ఇష్టం, ఇక టైం మీద అంతే. అర్ధగంట నానబెట్టి ఎంత నానితే అంత మంచిగా అవుతుంది. ఇప్పుడు మనము బియ్యం వేసినాం కూడా సన్నగా మంట మీదనే వేసుకోవాలి. పాలల్లోనే ఉడకబెడుతున్నా, నేను ఇంతకుముందు వేసింది నీళ్ళలో ఉడకబెట్టింది, ఇప్పుడు పాలల్లోనే ఉడకబెడుతున్నా. అమృతం లాగా ఉంటుంది, మంచిగా ఉడికించుకోవాలి, సన్న మంట పెట్టుకొని ఉడికించుకోవాలి. సన్న మంట పెట్టి ఉడికించుకుంటేనే మనకు పొంగిపోవు, కొంచెం ఓపిక తొట్టి చేసుకునే వాళ్ళకి వస్తుంది. ప్రసాదాలు కూడా మనము ఏంటంటే మబ్బుల్లో చేసుకుంటే ఇట్లా అన్నీ తీరంగా వేసుకొని ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఎట్లా చేసిర్రు ప్రసాదం అని అంటారు, పరమన్నం అంటారు, మంచి పేరు వస్తుంది. ఇట్లా ఇట్లా ఈ రకంగా ఉడికి ఇంత కమ్మగా వండుతారా పరమన్నం, ఇంత టేస్ట్గా అవుతుందా అన్నది ఒకటి వస్తుంది. మీరు చూడండి, చేసుకోండి, చేసుకున్నాక నాకు చెప్పుర్రు, కామెంట్ పెట్టుర్రు. ఇప్పుడు కలుపుతాను. పాలల్లో ఉడకాలి, మంచిగా పాలల్లో మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికినాక నేను ఎట్లా అన్నది చెప్తాను. మూత పెట్టకుండ్రి, సన్న మంట మిన్న ఉడికించుకోవాలి, సన్న మంట మిన్న ఉడికించుకుంటేనే మంచిగా. ఇప్పుడైతే అన్నము పాలల్లో మంచిగా ఉడికించుకున్నాం కదా, మెత్తగా ఉడికించుకున్నాం కదా, చూడండి. ఇక ఎట్లా అంటే ఇక అట్లా మెత్తగా ఉడకాలి, ఆ రకంగా ఉడకాలి. మనకు ఉడకలేదనుకో కొద్దిగా మంచిగా ఉడికించుకొని మనము పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కొంచెము ఇట్లా మెలిసి ఇట్లా అనుండ్రి. ఇక నేనైతే అనలేను, మెత్తగా అయిపోయింది నాకు. ఇక పాలు కొలత చెప్పిన, బెల్లం కొలత ఉడక మీకు ఏంటంటే ఎట్లా వేయాలి ఏం వేయాలని. బియ్యం అయితే ఒక గ్లాసు తీసుకున్నా కదా ఇప్పుడైతే ఉడికించుకున్నందుకు, ఇక గ్లాసు తీసుకున్నాక మనకు బెల్లం కొలత ఉడక మీకు చెప్పాలని ఇక నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా, చూడండి ఎట్లా ఎట్లా వేస్తా అన్నది. ఇక దాన్ని ఏంటంటే మనము అన్నం లేచి బెల్లం వేసి ఇట్లా ఇది చేస్తాం కదా, అట్లా కాదు. ఇక మళ్ళీ ఒకసారి ఉడిక ఇట్లా చేస్తా, ఎందుకంటే 2 రోజులైనా తినచ్చు, 3 రోజులైనా తినచ్చు. మనకు అట్లా కొద్దిగా ఆనకం పట్టుకున్నట్టు చేసుకుంటే మంచిగా ఉంటుంది. నేనైతే వేరే బౌల్లో బెల్లం తీసుకొని 2 గ్లాసుల బెల్లం తీసుకొని ఇప్పుడు అది కొద్దిగా వాటర్ పోసి ఆనకం పట్టాలని నేనైతే బెల్లం అయితే కట్ చేసుకున్నా. చూడండి, అన్నం అయితే ఇట్లా కలిపి చూపిస్తున్నా, ఎంత మెత్తగా అయింది చూడండి అని. పాలల్లో ఉడికించుకొని అట్లా తింటే అమృతం లాగా ఉంటుంది అట్లా విషయం. ఇదైతే కొంచెం చల్లగా కాకుండా సరే పక్కకు పెట్టేసిన. ఇప్పుడైతే బెల్లం కరిగించడానికి బౌల్ అయితే పెట్టేసిన. ఇక చూడండి ఏంటంటే ఇక ఈ కొలతలతో చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఎట్లా అంటే కొలతలు కరెక్ట్ చెప్పకపోతే అయ్యో బెల్లం ఎక్కువనో తక్కువనో అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వేస్తున్నా, కట్ చేసిన. కొంచెము బెల్లం కూడా కొంచెం పొడి ఉంటుంది, కొంతనేమో కొంచెం జిగురోలు ఉంటుంది. ఇదైతే అరిసెల బెల్లం, ఏ బెల్లం అన్నా వేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే బెల్లపన్నంకు ఏ బెల్లం వేసుకున్నా మంచిగా ఉంటుంది. అట్లా పరమన్నం అంటాము, బెల్లపన్నం అంటాము. ఇక 2 గ్లాసులు, ఇప్పుడు ఒక గ్లాసు బియ్యము ఉడికించుకున్నా కదా, 2 గ్లాసుల బెల్లం చూడండి. ఇక కొన్ని వాటరు మనము మనకు పొడి ఉంటుంది అనుకో, హాఫ్ గ్లాసు పోసుకోరు వాటరు ఇప్పుడు కరిగించుకున్నందుకు. ఇక మనకు కొంచెము లూజ్ అది బెల్లం మెత్తగా ఉంటుంది అనుకో, కొద్దిగానే పోసేసుకోండి. కొద్దిగానే పోసిన, నేను పావు పోసిన, హాఫ్ గ్లాస్ కాకుండా పావు పోసిన. అట్లా ఇక పోసి అట్లా ఇక కరిగించినాక కొద్దిగా ఆనకం పట్టుకొని, ఇక ఆనకం వచ్చి ఏంటంటే కొంచెము ఏంటంటే ఇట్లా అంటే తీగలాగా రావాలి, వస్తే ఇక బెల్లపన్నం అంత కమ్మ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అట్లా ఇక ఏదైనా కానీ మీకు అన్ని క్వాలిటీగా చూపిస్తున్నా, ఇట్లా చేయలేరు కావచ్చు మీరు, నేనైతే చేసినట్టు చూడండి. ఇక అట్లా కొన్ని రకాలు చేస్తా. ఓసారి బెల్లం ఏం చేస్తా అంటే రైసుల్ని ఉడికించుకున్నాక అన్నం వేసేసి రుద్దేస్తాం, అట్లా కాదు. ఇప్పుడు ఆనకం చేసి అట్లా కొంచెము ఆనకం వచ్చిందని చూసి వేస్తే మంచిగా కమ్మగా ఉంటుంది. ఇదొక రకంగా, అదొక రకంగా అట్లా చేసుకోండి. ఇక ఏంటంటే వయసు అంటున్నావుగా, వయసు రాలేదని అన్నారు. నేను వచ్చింది అనుకొని నేను అనుకున్నా, మళ్ళీ అప్లోడ్ చేయమని తేజరన్న
ఇట్లా కరిగించుకుంటున్నా. ఇట్లా బెల్లం కరిగించుకున్నామంటే ఇట్లా ఇట్లా రావాలి. ఇట్లా తీగ తీగ చిందా చూడండి. చూపించు. మనము ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఇటు పక్కకు పెట్టేస్తుంది. ఇది ఈ రైస్ పెట్టేసుకుందాం. సన్న మంట మీద రైస్ పెట్టేసుకుందాం. బెల్లం పడ్డది. ఏందో అనుకుంటున్నాను. ఇట్లా ఇట్లా అనుకోండి మంచిగా. ఇప్పుడు బాగా మెత్తగా కాదనుకో, మీరు పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తి దాంతో ఇట్లా అనుకోండి. నాకైతే మెత్తగానే అయింది. ఇట్లా ఉండాలి నాకు. ఇంకా మీకు ఇంకా మెత్తగా కావాలని బెల్లంది ఏమన్నా కచ్చరా గిట్లా వస్తుంది కదా, తడే పోయండి. ఉష్కే అది ఏదైనా ఉంటే తడే పోసిరు అనుకో ఏముండదు. మనకు బెల్లంలా వదుకున్నా గట్టనే చేసినాక ఇబ్బందులు వస్తాయి. ఇది బెస్ట్ లాగా ఉంది కదా. ఇది ఏం లేదు, ఇట్లా కచ్చరా ఉన్నది. ఇది తీసి ఇట్లా పోసేస్తాం. బంద్ చేసుకుంటున్నా స్టవ్. మెల్లగా కలుపుకోండి. కొంచెం సన్న మంట పెట్టుకుందాం. ఎందుకు కలిసేదాకా నైతే కొద్దిగా సన్నగా పెట్టుకోండి, బాగా పెట్టకుండా. ఇది బాగా సో లెవెల్ ఉంటుంది. ఇట్లా ఈ రకంగా ఉంటే ఇదే రకంగా ఉంటుంది. మనకు గట్టిగా కాదు ఇక, ఎందుకంటే ఆనకం పట్టుకున్నాం కదా, గట్టిగా కాదు. ఇదే రకంగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. రవ్వుతోలై ఇట్లా గట్టిగా అయ్యి బెల్లపన్నము ఇక మనకు తినాలనిపించకుండా ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది. ఇట్లా ఇప్పుడు నేను ఏం చేస్తాను అది పక్కకు పెట్టేస్తున్నా. ఇక పక్కకు పెట్టేసుకున్నా. ఈ రకంగా దించుకున్నా. ఇట్లా దించుకోరు. ఇప్పుడు గరం మిన్ని పచ్చకర్పూరం. మీరు ఏంటంటే ప్రసాదాలు మనకు గుళ్ళల్లో పోతేనే ఇట్లా ఉంటుంది. పచ్చకర్పూరం ఇది వేసేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోరు, మీ ఇష్టం. ఇక నేనైతే ఇంత అంత వేసిన టేస్ట్ గురించి. ఇట్లా పట్టుకుని ఇలాచి పౌడర్ 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మంచిగా వస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం చక్కెర వేసి పట్టుకున్నామంటే దంగకపోతే స్మెల్ ఎట్లా వస్తుంది, ప్రసాదం స్మెల్ వస్తుంది, బాగా వస్తుంది. థిక్నెస్ కూడా మనం అందరం తినేటప్పుడే వేసినాం. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. మనం నెయ్యి మన ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు, మన ఇష్టం ఇక. అది ఏంటంటే ఇది మనకు బాదాము ఇవన్నీ వేసుకున్నందుకు కిస్మిస్లు మనకి ఇష్టం ఉన్నంత వేసుకోవచ్చు, మన ఇష్టం ఇక. అది ఎన్ని ఇష్టం ఉంటే అన్ని వేసుకోవచ్చు తినడానికి. ఎక్కువ మంట పెట్టుకోకుండా టేస్ట్ చేయాలి. కమ్మ వాసన వస్తుంది. ఇది వస్తుందా తేజ? మంచి టెంపుల్ స్మెల్ వస్తుంది. స్పూన్ తీసుకో, కాలుతుంది ఇక. అయితే
ఇది లైట్గా ఊదుకుంది. కాలుతుంది బెల్లం. ఏంటంటే స్వీట్స్ ఎక్కువ కాలుతాయి. బా కమ్మగా అంత బాగుంది. మీరు చేసుకున్నాక ఏంటంటే మీరే చెప్తారు. కాలుతుంది. నేను ఇప్పుడు తినలేను. చేసుకోండి ఇట్లా. ఓకే.